గ్రంథములోని కొన్ని లేఖన భాగాల్ని సోదరులు వివరిస్తుండగా మా ఆరాధనకు అనుకూలమైనటువంటి క్రమపరిచేటువంటి అయా నీ వాక్కులు తమ్ముల ద్వారా వినిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉండగా వారిని త్వరగా నడిపించమని, నీ వాక్యం చేత మమ్మల్ని సంధించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని నీ వాక్కుల కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మరి పుట్టినప్పుడు మరియా ఆమె యొక్క నెలలో నిండిన తరువాత, ఆమె ప్రసవించిన తరువాత ఆ శిశువుని పడుకోబెట్టడానికి ఒక స్థలము లేనప్పుడు మరియా యోసేపులు ఏం చేస్తారంటే పొత్తిగుడ్డలతో చుట్టి తీసుకొని వెళ్ళి ఆ పశువుల తొట్టిలో ఒక పశువుల శాల యందు పరుండబెడతారు. ఆ టైంలో గొర్రెల కాపరులు, గొర్రెలు కాచుకునేవారు, వారు ఏం చేస్తున్నారంటే ఊరికి వెలుపల, అనగా ఆ యొక్క యెరూషలేముకు వెలుపల బయట వారు గొర్రెలు కాచుకుంటా ఉన్నప్పుడు మొదటిగా ఆ యొక్క శుభ వర్తమానము ఎవరికి అందించబడిందంటే గొర్రెల కాపరులకు అందించబడింది. ఈ గొర్రెల కాపరులకు మనం చూసినట్లయితే ఎవరు తెలియచేశారంటే దేవుని దూత తెలియచేసింది. గొర్రెల కాపరు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. అదేంటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అక్కడ చూడండి 13వ వచనం. ఆ మాట ఎప్పుడైతే లూకాసు సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఎప్పుడైతే గొర్రెల కాపరులకు దూత తెలియపరిచిందో, ఈ గొర్రెల కాపరులు ఏం చేశారంటే సంతోషముతో ఆనందముతో గంతులు వేస్తూ వారు ఏం చేశారంటే అక్కడి నుంచి దేవుని దూతతో కలిసి ఎక్కడికి వెళ్ళారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఈ యొక్క ప్రభు
పరుండబెట్టి ఆ పశువుల పాకలో ఉన్నాడో అక్కడికి వెళ్ళి వీరంతా కలిసి ఏం చేశారంటే దేవుని మరి ఆయనను ఆరాధించడానికి అక్కడ జరిగినటువంటి సందర్భం మీరు చూసినట్లయితే, మొదటిగా ఏమండి ప్రభువుని ఆరాధించిన వారు ఎవరంటే గొర్రెల కాపరులు, గొల్లలు. మొదటగా ప్రభువుని ఆరాధించింది ఎవరమ్మా? గొర్రెల కాపరులు, గొల్లలు ఆరాధించారు. సో వీరితో పాటు వీరికి ఒక వర్తమానం వినబడింది, మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు, మన కొరకు ఆయన పరలోక రాజ్యం నుంచి ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఆ వార్త ఎప్పుడైతే వీరికి తెలిసిందో, మొదటిగా ఊరి వెలుపల ఉన్నటువంటి గొర్రెల కాపరులు, ఊరికి బయట పొలములో కాచుకున్నటువంటి ఆ గొర్రెల కాపరులు ఆ గొర్రెలను విడిచిపెట్టి అక్కడ వారికి ఉన్నటువంటి ఏమండి ఆ యొక్క జీవన ఆధారాన్ని వారు వదిలిపెట్టి ప్రభువుని సేవించడం కొరకు, లేకపోతే ప్రభువుని ఆరాధించడం కొరకు వారు ఏం చేశారంటే, వెంటనే గొర్రెల కాపరులు ఏమండి దేవుని దూత, పరలోక సైన్య సమూహము అక్కడ కూడుకొని ప్రభువుని ఏం చేశారంటే అక్కడ ఆరాధన చేశారు. ఇది యథార్థమైనటువంటి ఆరాధన. చూడండి 14వ వచనములో వారు చేసినటువంటి ఆరాధన ఎలా ఉందో చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేసిరి. ఏమండి, క్రిస్మస్ అంటే ఏంటంటే ప్రభుని ఆరాధించడం. చాలామంది మీరు సెమీ క్రిస్మస్లు పెట్టుకుంటారు, క్యారల్ సర్వీస్ అంటారు, అనగా పాటల ఆరాధన, క్రిస్మస్ పాటల ఆరాధన అంటారు తెలుగులో సెమీ క్రిస్మస్ని. క్రిస్మస్ పాటల ఆరాధన అంటే పాటల ద్వారా ప్రభుని ఆరాధించడం. ఏమంటే ఆరాధనలో చాలా ఒక వర్షిప్లో అనగా ఆరాధనలో చాలా లక్షణాలు ఇమిడి ఉన్నాయి. ఆరాధనలో చాలా లక్షణాలు ఇమిడి ఉన్నాయి. అందులో మొదటి లక్షణం ఏంటంటే విధేయత. దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తే నువ్వు ఆయన్ని ఆరాధించినట్టే లెక్క. ప్రభువు మందిరానికి ఏమంటే మనం ఇక్కడికి వచ్చాం, ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించకుండా నువ్వు ఎంతగా ఆయన్ని పాడినా, ఎంతగా ఆయన్ని ఇది చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. మొదటిగా నువ్వేం చేయాలంటే ఏమండి నీ విధేయతతో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. మరియా దగ్గరికి మనం వచ్చినట్లయితే, మరియా రండి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము లోకాసువార్త 1వ అధ్యాయము 38వ వచన భాగం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియలో మనకేం కనిపిస్తుందంటే విధేయత కనిపిస్తూ ఉంటుంది. మరియలో ఏమంటే ఒక ఆరాధన, లేకపోతే ప్రభువుని ఆరాధించేటటువంటి ఒక కార్యక్రమం మనకి చూడాలి, మనం అది ఆవిర్భవించాలి అనంటే కొంతమంది విధేయత చూపించాలి. అదే అక్కడ జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎవరి ద్వారా వచ్చాడంటే మరీ ద్వారా వచ్చాడు ఈ లోకానికి.
మరియా విధేయత చూపించడం ద్వారా ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుని దూత చెప్తా ఉంది మరియతో, ఏమని చెప్తా ఉందంటే, నీకు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, ఏమండి నువ్వు గర్భాన్ని ధరిస్తావు, ఆయన రక్షకుడు అని పిలువబడతాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు ఆ మరియ అంటది, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. విధేయత ఆరాధనలో మొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొదటి పాయింట్ ఏంటంటే, విధేయత ప్రభువుకి చూపించడం నేర్చుకోవాలి, ఆయన వాక్యానికి, ఆయన మాటకు. మరియా ఇది ఈ విధేయత చూపించడం అనేది మనం ఈజీగా చెప్పేయచ్చు, విధేయత చూపించాలి దేవుని వాక్యానికి, కానీ ఆ పరిస్థితి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ విధేయతలో ఎంత కష్టం ఉంటుంది అనేది. మరియ దగ్గరికి ఈ క్లిష్టమైన, అప్పటికి ఎంగేజ్మెంట్ అయింది, యోసేపుతో ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చితార్థం జరిగిన తరువాత మరి ఒక అమ్మాయి గర్భవతి అయిందంటే మరి అమ్మాయికి ఎంత కష్టంగా ఉంటుంది, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఎంత కష్టంగా ఉంటుంది, అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసుకున్న యోసేపుకి కూడా ఎంత కష్టంగా ఉంటుంది, సమాజం ఏమనుకుంటుంది. యోధ ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే, వ్యభిచారంలో ఉన్నవారిని ఏం చేయంటే బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపివేయాలి. అటువంటి ప్రాణాపాయ పరిస్థితి కూడా రావచ్చు మరీకి, వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటి వేయచ్చు, చెప్పలేం. ఇన్ని కష్టమైన, క్లిష్టమైన, ఇబ్బందికరమైనటువంటి, తన జీవితం మీద మచ్చ కలిగేటటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏం చేస్తుందంటే దేవుడు చెప్పినటువంటి మాటకి ఏం చేస్తుంది, విధేయత చూపిస్తుంది. ఇది యథార్థమైనటువంటి ఆరాధన, ఇది నిజమైనటువంటి ఆరాధన, ఇది ఆమోదయోగ్యమైనటువంటి, ప్రభువుకి ఇంపైనటువంటి ఆరాధన ఇది. అట్లాగ మనం నోటి మాటతో ఆరాధన ఆరాధన అని చెప్పడం కాదు, ఆరాధనలో చాలా, ఆ మాటలో, ఆ పదంలో ఆ కార్యక్రమంలో చాలా ఇమిడి ఉన్నాయి లోపల. మొదటిగా విధేయత ఉండాలి, తర్వాత సిద్ధపాటు ఉండాలి, దేవుణ్ణి పాటల ద్వారా స్తుతించడం ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి, అభినందనీయమైనటువంటి మాటలు ఉండాలి. ఇవన్నీ ఆరాధనలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అందులో మొదటిగా చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం. రెండవదిగా ఇక్కడ విధేయత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యోసేపు కూడా చేశాడు విధేయత. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి, యేసుక్రీస్తు జనన విధమిట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించెను. 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రవక్త 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
యోసేపులో కూడా ఎంతో విధేయతతో కూడినటువంటి ఆరాధన మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. ఏమండి, ఎవరైనా సరే మరి ఆమెను రహస్యముగా పంపించేద్దాం, విడనాడేద్దాం అని అనుకున్నప్పుడు ఏమండి, దేవుడు కరెక్ట్ టైంలో యోసేపుతో మాట్లాడాడండి. రైట్ టైంలో, రైట్ సిచ్యువేషన్లో దేవుడు ఏం చేశాడంటే యోసేపుతో మాట్లాడాడు. చూడండి, దేవుడు చెప్పినటువంటి మాటకు యోసేపు ఎంతగా విధేయత చూపించాడంటే, మరి ఈ టైంలో మనం కానీ చూసుకున్నట్లే యోసేపుకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ యోసేపుని ఎగతాళి చేయొచ్చు, చెప్పలేము. చెడిపోయిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావురా, ఎందుకంటే ఈ మాటలు బయట లోకస్తులకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకునే మనసు ఉండదు. పరిశుద్ధాత్మ లోపలికి రావడం ఏంది, గర్భవతి ఎలాగవుతుందని చాలా అసలు ఆ మాటలు వాళ్ళకి అర్థం కావు బయట వాళ్ళకి. ఎన్ని మాటలు మరి యోసేపుని అంటున్నా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోసేపు ఏం చేశాడంటే లోకములో ఉన్నవారి మాట వినలేదు ఆయన. లోకస్తులు, లోక ఆచారాలను బట్టి, లోకములో ఉన్న విధానాలకి ఆయన వినకుండా ఆయన ఏం చేశాడంటే దేవుని మాటకి ఆయన లోబడ్డాడు. దేవుని మాటకి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు ఆయన విధేయత చూపించాడు. ఇది నిజమైన యథార్థమైనటువంటి ఆరాధన. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు జన్మించిన తరువాత కూడా ఏమండి జ్ఞానులు వచ్చి కూడా ప్రభుని ఆరాధించారు. మత్తయి సువార్తలోనే ఉంటుంది ఆ మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచన భాగం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 9వ వచన భాగం మీరు చూసినట్లయితే, వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఎలాగా వీరు ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారని అంటారు. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే ఇండియా నుంచి వచ్చారని అంటారు. కొంతమంది ఏమో జపాన్ నుంచి, ఇట్లాగా ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చారని చెప్పి అంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ వారి యొక్క ప్రయాణ సమయము, వారు చేసినటువంటి ప్రయాణ సమయము దగ్గరగా మనం చూసుకున్నట్లయితే, అంతకుముందు దాని కింద వచ్చినట్లయితే హేరోదు రాజు ఏం చేస్తాడంటే 2 సంవత్సరాలకి కింద ఉన్న పిల్లలందరినీ చంపేయమని చెప్తాడు. దానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క జ్ఞానులు ప్రయాణించినటువంటి సమయము ఎంత 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 సమయం అంటే 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు ఈ జ్ఞానులు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారమ్మా? రక్షకుడైనటువంటి యేసును కనిపెట్టడం కొరకు ఆయనను ఒక నక్షత్రం పుట్టింది. ఆ గ్రంథాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈయన రక్షకుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన విమోచకుడు. ఏమండి, ఈయనే సర్వ మానవాళ్ళను సృష్టించిన వాడు, ఈయన పుట్టాడు. అందుకనే నక్షత్రం పుట్టిందని చెప్పి ఆయనను కనుగొనాలని చెప్పి ఎవరు వాళ్ళు బయలుదేరింది? జ్ఞానులు బయలుదేరు. ఇంగ్లీష్లో వైజ్ మెన్స్ అని ఉంటుంది. జ్ఞానులు బయలుదేరి, జ్ఞానులకి అర్థమైంది ఎవరు రక్షకుడు, ఎవరు గొప్పవాడు, ఎవరిని ఆరాధించాలని అర్థమైంది. జ్ఞానులైనటువంటి వారు ఏం చేశారంటే వారి యొక్క 2 సంవత్సరాల జర్నీ అంటే ఎంత కష్టం చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం మామూలుగా ఏదైనా జర్నీ చేయాలనుకో, దూరం జర్నీ చేయాలనుకో కారు చూసుకుంటాం. ఎందుకనంటే కారులో జర్నీ చేసినప్పుడు నడువు నొప్పి పుట్టదు, ఈ గుంటల్లో సస్పెన్షన్ బాగుంటుంది కాబట్టి ఎంత దూరమైనా చక్కగా జర్నీ చేయవచ్చు. ఆ టైంలో కారులు అలాంటివి ఒంటిల మీద ప్రయాణం చేశారు. ఒంటిల మీద 2 సంవత్సరాలు అడవి గుండా, సముద్రాల గుండా
ఏమండి ఎండలో వానలో కుటుంబాన్ని వదిలిపెట్టి వారు ప్రయాణం చేశారంటే దేవుణ్ణి వాళ్ళు ఆరాధించాలి. ఏమండి దేవుడు ఏమండి ఆయన రక్షకుడు, ఆయనని ఆరాధించాలి, ఆయనకి విలువైనటువంటి బహుమతులు సమర్పించాలనే ఉద్దేశంతో ఈ జ్ఞానులు ఏం చేశారంటే బంగారాన్ని, సాంబ్రాణిని, బోలమును తీసుకొని ప్రభువుకి సమర్పించారు. 2 సంవత్సరాల సిద్ధపాటు ఏమండి ఒక గంట లేకపోతే ఒక 2 గంటలు ఆ జ్ఞానులు అక్కడ ఉన్నారు, ఆరాధించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి ఇది అంత ఈజీ విషయం కాదు. వారు ఆ ఆరాధన చేయడం కొరకు వారు పడినటువంటి శ్రమ, వారి డబ్బు, వారి వ్యయం, వారు వదిలిపెట్టుకున్నటువంటి కుటుంబాన్ని మనం చూసుకున్నట్లయితే ఇందులో ఎంత త్యాగం కనిపిస్తూ ఉందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనలో మొదటిగా విధేయత కనిపిస్తూ ఉంది. మనం చూసినట్లయితే ఇంకా మనకేం కనిపిస్తుంది అంటే త్యాగం కూడా కనిపిస్తూ ఉంది. క్రీస్తుని ఆరాధించడం, క్రిస్మస్ని ఘనపరచడం, దేవుణ్ణి ఆరాధించడం అంటే అది ఊరకనే రాలా. క్రిస్మస్ ఎంతోమంది త్యాగం. మరియ త్యాగం చేసింది తన జీవితాన్ని, యోసేపు త్యాగం చేశాడు తన జీవితాన్ని, జ్ఞానులు వారు త్యాగం చేశారు వారి యొక్క జీవితాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువు కూడా త్యాగం చేశాడు ఆయన యొక్క జీవితాన్ని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఉంటుంది, ఆయన దేవుడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనిపించుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, ఏమీ లేనివాడిగా వచ్చాడు, రిక్తుకుడిగా చేసుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి భూమికి ఆకాశానికి మధ్యలో కల్వరి సిలువలో వస్త్రహీనుడిగా, చేతకానివాడిగా, ఏమీ లేనివాడిగా ఆయన వేలాడి మన కొరకు చనిపోయాడు. ఎంత త్యాగం ఉందో తెలుసా? ఒక వ్యక్తి నీ ద్వారా ఆనందించాలంటే దాని కొరకు నువ్వేం చేయాలంటే త్యాగం చేయాలి. అది క్రిస్మస్ మనకు నేర్పించేది. ఈ సంవత్సరం ఏమండి క్రిస్మస్ మనకు నేర్పించేటటువంటి మొదటి పాఠం ఏంటంటే త్యాగముతో కూడినటువంటి కొంతమంది త్యాగమే మనం ఈరోజు ఆరాధన చేయడానికి యోగ్యమైంది. అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి సాక్రిఫైస్, త్యాగముతో కూడినటువంటి ఆరాధన మనం చేయగలుగుతున్నామా? ఆ సాక్రిఫైస్, ఆ వర్షిప్ ప్రభువుని ఆయన చేసినటువంటి దాన్ని బట్టి కొంతమంది కపటమైన ఆరాధన చేశారు. కొంతమంది హేరోదు రాజు ఉన్నాడు, కపటముగా వచ్చిన రాజులు జ్ఞానులతో ఏమన్నాడు తెలుసా? అయ్యా ఆ రాజు ఏదో అంటున్నారు కదా, మీరేదో పుట్టాడు అంటున్నారు కదా, పూజిస్తాను అంటున్నారు కదా, ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని రండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. లోపలేముంది? చంపేయాలని ఉంది. ఈ రాజు ఎవడో పుట్టాడు, నాకు బదులుగా ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తాడేమోనని చెప్పి అతన్ని చంపేయాలని లోపల ఉంది. పైకి ఎలా చెప్తున్నాడు? కపటముగా, జ్ఞానులతో కపటముగా మాట్లాడుతూ ఉన్నాడు. కపటమైన ఆరాధన. నువ్వు ఎలాగా ప్రభు దగ్గరికి వస్తున్నావు? పైకి కనపడే లోపల ఒకటి పెట్టుకొని, పైకి ఒకటి పెట్టుకొని ప్రభుని ఆరాధించడానికి కపటముగా వస్తున్నావా? లేకపోతే జ్ఞానులు ఆరాధించినట్లుగా నువ్వు యథార్థమైన హృదయంతో ప్రభుని ఆరాధిస్తున్నావు? ఎలా ఉంది నీ ఆరాధన? మనం ఆలోచించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. 10 నిమిషాలు అందరూ లేచి నిలబడి ఈ పాట పాడుకున్నాం. అందరికి వచ్చిన పాట అందరూ లేచి నిలబడదాం. నజరేయుడా నా యేసయ్యా, నా స్తుతులందుకో స్తుతి పాత్ర. నజరేయుడా నా యేసయ్యా, నా స్తుతులందుకో స్తోత్రార్హుడా, నా స్తుతులందుకో స్తుతి పాత్రుడా. నజరేయుడా నా యేసయ్యా, నా స్తుతులందుకో
పాత్రుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకో స్తుతి పాత్రుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా యేసయ్యా నీవు నాకుండగా నీ స్వాచ్ఛమై నేనుండగా నీవు నాకుండగా నీ స్వాచ్ఛమై నేనుండగా అక్కర రాదేది ఈ లోకమందు నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకో స్తుతి పాత్రుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన నా యేసయ్యా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన నా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనని పరిశుద్ధుడవు నీవేనని పరిశుద్ధుడవు నీవేనని పరిశుద్ధుడవు నీవేనని గాన ప్రతిగానము చేసేదా నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకో స్తుతి పాత్రుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా అమూల్యములైన వాగ్దానములెన్నో ఆగ్రహించిన నా యేసయ్యా అమూల్యములైన వాగ్దానములెన్నో అనుగ్రహించిన నా యేసయ్యా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతు నీ ప్రేమను నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకో స్తుతి పాత్రుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా నజరేయుడా నా యేసయ్యా నా స్తుతులందుకో స్తుతి పాత్రుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా. ఒకసారి రెండు చేతులు హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును. అంతేసి అందరూ కూర్చున్నాం. ఈ సమయంలో తమ్ముడు జాన్ ఒక పాట పాడతాడు. చివరిగా కల్పన లెస్సీ కూడా పాట పాడతారు. ఆ తర్వాత మన వాక్యం
మా సర్వానిధి నీవయ్యా, మీ సన్నిధికి వచ్చామయ్యా. బహుబలహీనలము యేసయ్యా, మమ్మల్ని బలపరచుము అనే పాట పాడుకుందాం. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమునే, పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాతా శ్రీ యేసునాథా, జీవపు దాతా శ్రీ యేసునాథా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా.
స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికొచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికొచ్చామయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితానికి యేసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా నీవే చేయగలవయ్యా నా యేసయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితానికి యేసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా నీవే చేయగలవయ్యా నా యేసయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా యోగ్యత లేని దానను ఏ మంచి లేని దానను ఉదయించి నీ కృపా నా హృదయ యేసయ్యా యోగ్యత లేని దానను ఏ మంచి లేని దానను ఉదయించి నీ కృపా నా హృదయ యేసయ్యా ఆశించిన వారికి అడిగిన వారికి ఆశించిన వారికి అడిగిన వారికి ఆశలు తీర్చే
చెక్కనీయక నడిపించగలవయ్యా, వాడబారనీయక ఓడిపోనీయక, వాడబారనీయక ఓడిపోనీయక, విజయ పదములో నడిపించే విజయశీలుడా, నీతి సూర్యుడా, నా క్షేమాధారము నీవే, నా ఆశ్రయమంతయు నీవే, నా క్షేమాధారము నీవే, నా ఆశ్రయమంతయు నీవే, నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా, నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితాన్ని యేసయ్యా, సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని, సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా, నా యేసయ్యా, నీవే చేయగలవయ్యా, నా యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. అందు తల ఉంచండి, కళ్ళు మూసుకునండి. తమ్ముడు జాన్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయలు తండ్రి, నజరేయుడా, మా యేసు రాజా, ఇప్పటి వరకు